ఇట్స్ సండే. ఈరోజు చికెన్ ఫ్రై చేద్దామని చెప్పి మ్యారినేట్ చేస్తూ ఉన్నాను. ఆల్రెడీ లెమన్, ఉప్పు, పసుపు, కారం వేసేసాను. తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి మంచిగా కలిపి ఒక 1 అవర్ పాటు మ్యారినేట్ చేసి పక్కన పెడతాను. మార్నింగే మెంతికూర పప్పు అండ్ కాకరకాయ ఫ్రై చేసి పెట్టేశాను. తర్వాత బాబు చికెన్ కావాలి అన్నారని చెప్పి నా హస్బెండ్ తీసుకొస్తే మ్యారినేట్ చేసి పక్కన పెట్టాను. ఇక్కడైతే బియ్యం కడుగుతూ ఉన్నాను. ఈ కడుగుతున్న వెసల్ నేను ఇండస్ వ్యాలీ నుంచి తీసుకున్నానండి. చాలా బాగుంది. అన్నం వార్చడానికైతే బాగా యూజ్ అవుతూ ఉందన్నమాట. కడిగిన బియ్యాన్ని ఒక అర్ధగంట పాటు నేను నానబెట్టడానికి పక్కన పెట్టేశాను. ఈ లోపు చికెన్ కూడా మ్యారినేట్ అయిపోయింది. దీన్ని డీప్ ఫ్రై చేస్తూ ఉన్నానండి. డీప్ ఫ్రై చేసి లాస్ట్లో తాలింపు పెడతాను. ఇక్కడైతే కార్న్ ఫ్లోర్ కానీ బియ్య పిండి కానీ అలాంటివి ఏమి నేను కలపలేదు మ్యారినేషన్లో. పైన పిండి పిండిగా ఉంటే ఇంట్లో ఎవరికి నచ్చదనమాట. చక్కగా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసేస్తూ ఉన్నాను. ఇదంతా తీసి కూడా ఒక స్ట్రైనర్ లాంటి దాంట్లో వేస్తున్నాను. ఎందుకంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే కిందకి దిగిపోతుంది కదా అని చెప్పి. లాస్ట్లో కరివేపాకు, జీడిపప్పు, పచ్చిమిర్చితో అయితే తాలింపు పెట్టాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఈరోజు నా లంచ్ ప్లేట్ చూపిస్తాను మీకు. కాకరకాయ వేపుడు, తర్వాత మెంతికూర పప్పు అండ్ అలాగే చికెన్ పకోడీ చేశాను కదా అదనమాట. నా లంచ్ ప్లేట్ మీకు నచ్చితే కమెంట్ చేయండి. బాయ్.